డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మెంటల్ హెల్త్ ఫర్ యూత్, అసలు మానసిక అనారోగ్యం అన్ని ఇబ్బందులను ఎలా క్రియేట్ చేస్తుంది, మరి ధ్యాన సాధన ఆధ్యాత్మిక సాధన ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఈరోజు అద్భుతంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ఒక మెడికల్ విద్యార్థిగా, అంటే యువతగానే వారు ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ఒక యువత ధ్యానం చేస్తే ఏం చేయొచ్చో వీరు గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. మెడికల్ నాలెడ్జ్లో అంటే ఆ ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మెడికల్ నాలెడ్జ్ని పెంపొందించుకొని పత్రిజీ సాంగత్యంలో వారిదైన ఓన్ శైలిలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని, మనం ఏదైనా ఇబ్బంది వస్తే మనం ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాం, వీరు స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఇస్తారు, అంటే జ్ఞాన గుళికలు. దీని మీద ఎంతో పరిశోధన చేసి వారు ఒక యువత ధ్యానం చేస్తూ వారి కుటుంబానికి కూడా ఆ జ్ఞానాన్ని అందించి వారిని కూడా ఒక మాస్టర్స్గా కౌన్సిలర్స్గా తీర్చిదిద్దారు. అంతేకాదు వారు పుట్టిన జిల్లాలో కూడా దీన్ని జ్ఞానాన్ని స్ప్రెడ్ చేశారు. ప్రస్తుతం యూకే మాంచెస్టర్లో గ్లోబల్ వర్క్ చేస్తున్నారు. గ్లోబల్గా కూడా మీరే డాక్టరు అనేదే వారి కాన్సెప్ట్. ఎలా ఆధ్యాత్మిక ద్వారా ఎలా సాధ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ వారు ఎక్కడ ఏ దేశంలో ఈ జ్ఞానం అందిస్తున్నా అక్కడ ఒక పిఎంసి ఛానల్ని స్టార్ట్ చేస్తూ ప్రపంచం అంతా అందిస్తున్నారు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఫౌండర్ మరియు ఆనందో బ్రహ్మ యూత్ వింగ్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఎన్నో ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు కూడా వారు చేస్తూ ఉంటారు. వారే డాక్టర్ గోపాలకృష్ణ గారు. మనం అందరం స్వీట్గా డాక్టర్ జీకే అనుకుంటాం. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సార్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే సార్. సో ధ్యాన యువలో మనం మెంటల్ హెల్త్ అనే టాపిక్ తీసుకున్నాం కదా సార్. నేటి యువత నాడు అసలు ఈ అనారోగ్యం ఒకటి ఉందని అయితే తెలియదు. మీరు కూడా ఒక యువతకు వచ్చారు, మనం కూడా యువతగానే వచ్చాం. సో నేటి యువత మానసిక అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నారు. దానికి మూల కారణం ఏంటి సార్? సో ముందుగా మన పిఎంసి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. మరి ఇంత గొప్ప ప్రాజెక్టు ద్వారా ప్రపంచం మొత్తానికి అరచేతిలోకి సత్యాన్ని అందిస్తున్నటువంటి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, మరి దాని వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ, మరి టీం అందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈ ధ్యాన యువ కార్యక్రమం ద్వారా మెడికల్ నాలెడ్జ్తో పాటుగా స్పిరిచువల్గా సాధనతో నాకున్న అనుభవాన్ని కొద్దిగా పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకించి నా శుభాకాంక్షలు. అండ్ ఈ మెంటల్ హెల్త్ ఫర్ యూత్ అనేటువంటి ఆస్పెక్ట్లో మనం ఒకసారి నిర్వచనం ప్రకారం చూస్తే, భావ ఆవేశాల మీద పట్టు అనేది మొట్టమొదట వాళ్ళు సాధించాలి, ఎమోషనల్ బ్యాలెన్స్. అదేవిధంగా సైకలాజికల్ బ్యాలెన్స్ కావాలి. అండ్ దెన్ రిలేషన్షిప్స్ ఇన్ అండ్ అరౌండ్ మనకి ఏదైతే ఒక వాతావరణంలో మనం పెరుగుతామో దాని మీద మనకు ఒక సామరస్యమైనటువంటి పరిస్థితి ఉండాలి. ఇవన్నీ ఒక కోణంలో ఉంటే స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్క నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక ఎంతో స్ట్రెస్ అనేది ఉంటుంది ఏ రకంగా లైఫ్లో. ఎందుకంటే మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితుల వల్ల ఏ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలి, ఏ కెరీర్లో వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్న ప్రతి ఒక్కటి కూడా ఒక వైజంక్షన్ లాగే తయారైంది. దానివల్ల వచ్చేటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లేయర్స్ అన్నీ కనుక ఒకరు పరిపూర్ణంగా కనుక ఉంచుకోగలిగితే వాళ్ళు మనం మెంటల్లీ స్టేబుల్, ఆ హెల్త్ ప్రాపర్గా ఉందని మనం వాళ్ళకి చెప్పొచ్చు. సో దానికి మూల కారణం ఏంటి అని అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ లేయర్స్ అన్నీ వాళ్ళకి అపసవ్యంగా ఉంటాయి. రీజన్ ఎప్పుడు కూడా ఒక మేజర్ కోట్, అంటే స్పిరిచువల్ ఇంటలెక్ట్ ఈజ్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ద ఫ్రూట్. ఆధ్యాత్మిక బుద్ధిని మనం మూలంగా తీసుకొని అక్కడ కనుక మనం గట్టిగా పనిచేస్తే భౌతికంగా ఆరోగ్యాన్ని ఒక ఫలంలాగా మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి శారీరకంగా కానీ మానసికంగా కానీ సాంఘికంగా కానీ ఎక్కడ ఏ రకమైన అపసవ్యత ఉన్నా అది యూత్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు,
ఆధ్యాత్మిక బుద్ధే మూలం. అయితే ఇక్కడ బుద్ధి అంటే మనం మెటీరియల్గా మనం చదివే పెద్ద పెద్ద చదువులు కాదు, ప్రాపంచిక చదువులు కాదు, అవి ఆధ్యాత్మిక చదువులు, ఆత్మ చదువులు, ఆ సోల్ సైన్స్ విత్ మెడిటేషన్ అనేది ఫస్ట్ కీ ఫ్యాక్టర్ అనమాట. దాన్ని ఎప్పుడైతే మనం మూలంగా ఇవ్వగలుగుతామో అప్పుడు దాని నుంచి ఇంకా లేయర్స్గా మనం మిగతాయన్నీ మనం క్లియర్ చేసుకుంటూ రావచ్చు. ప్రాపంచికంగా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది కానీ ఇంటెలెక్చువల్గా ఎదగాలి అంటున్నారు. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక బుద్ధి. వావ్. అంటే ఆధ్యాత్మిక బుద్ధి లేకపోవడం వల్లనే ఇన్ని మెంటల్ డిజార్డర్స్ ఇన్నిటికి దారితీస్తున్నాయి అంటారు. అంటే ఇది జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, పీర్ ప్రెషర్తో కూడా ఇవి వస్తూ ఉంటాయా సార్? అవన్నీ అలా వస్తాయి, అలా వస్తున్నట్టు కనిపిస్తాయి మనకి, కనబడడం బయటకు అలా కనిపిస్తాయి. మనం ఒక సెన్సెస్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి ఇంతమందిలో ఈ ఫ్యామిలీలో ఉంది కాబట్టి వీళ్ళలో వచ్చింది అని చెప్పడానికి అది బాగానే ఉంటుంది. కానీ మూలంలోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ తగ్గిద్దాం అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ సోల్ సైన్స్తో మనం వర్క్ చేసినప్పుడు అది ఒక ఫెమిలియల్ ప్యాటర్న్ లాగా వచ్చినా కూడా ఆ చైన్ని మనం బ్రేక్ చేసే అవకాశం ధ్యానానికి, ఆత్మశక్తికి ఖచ్చితంగా ఉంది. ఓ, జెనెటికల్గా ఫ్యామిలీ పరంగా వచ్చినా సరే ఆ చైన్ని బ్రేక్ చేసుకోవచ్చు నేటి యువత విద్యార్థులు. తప్పకుండా ఎన్నో కొన్ని వేల మంది ఆ చైన్ బ్రేక్ చేసిన వాళ్ళు ఉన్నారు దాని మీద వర్క్ చేసి. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, జ్ఞానం అనే అగ్నిలో ఎలాంటి కర్మలన్నా దగ్ధమవుతాయని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ వాక్యము స్వస్థత పరిచును అన్నారు ఆయన. సెంటెన్స్ విల్ హీల్స్ యు ఫాస్టర్ అని. కాబట్టి ఆ సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఆధ్యాత్మిక బుద్ధికి అవకాశం పట్టిస్తే అప్పుడు భౌతికంగా వాళ్ళకి మానసికంగా కానీ భౌతికంగా కానీ రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మెడికల్ యాంగిల్ నుంచి జెనెటికల్ ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్స్ లాగా వస్తాయి. ఆ ప్యాటర్న్స్ని మనం బ్రేక్ చేస్తాం ఈ నాలెడ్జ్తో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తాం. రైట్ సార్. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ వల్ల మెంటల్ హెల్త్కి మెడిటేషన్ సొల్యూషన్ కాదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయొద్దు అంటూ ఉంటారు. ఇప్పుడు మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు ఎలా గుర్తుపట్టాలి సార్? అసలు ఇప్పుడు ఎలా క్యూర్ అవుతుంది ఏంటి చెప్పారు కదా, అసలు మెంటల్ హెల్త్ ఉంది, నాకు మెంటల్గా ఇల్ హెల్త్ ఉంది అనేది ఒక యువత విద్యార్థి ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఇది చాలా ముఖ్యమైన పాయింటే. వాళ్ళకి రోజువారీ జీవితంలో ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళే ఓన్గా అనాలిసిస్ చేసుకొని ఎఫర్మేషన్తోనో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈజీగా బయటపడి మూవ్ ఆన్ అయిపోగలిగితే దట్ ఈస్ ద ఏరియా ఈజ్ పర్ఫెక్ట్. అదే పరిస్థితులు మిగతా ఫ్రెండ్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఈజీగా దాటగలుగుతున్నారు, కానీ నేను అక్కడే ఇంకా రీకాయిల్ అవుతూ ఒక సైకిల్లో నేను తిరుగుతున్నాను, అందులోంచి బయటపడలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు అక్కడ మనం ఓకే, ఇక్కడ నాకు సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని దాన్ని ఒక ఫ్యాక్టర్గా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత సోషల్ ఎన్విరాన్మెంట్, ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, కాన్స్టెంట్గా ఒక బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరి తాలూకు ఎఫర్ట్స్ వాళ్ళ మీదకి ఫోకస్ అవుతాయి. సో మనం ఎక్స్ట్రా టైంని, ఎక్స్ట్రా ఎఫర్ట్స్ బయటకు కనిపించదు కానీ ఎక్స్ట్రా ఎనర్జీ మనం అక్కడ కోల్పోతాం. ఇది క్రమేపీ కొద్ది రోజులకి వాళ్ళ మీద ఆటోమేటిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది, దానికి సరిపడా ఒక కవచం వీళ్ళ దగ్గర లేకపోతే. సో అందువల్ల ఆ ఫ్యామిలీలో కానీ అలాగే ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఓకే, ఏమైనా ఇంట్లో పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్ది రోజులకి వాళ్ళు ఆ మెంటల్ హెల్త్ ఫ్యాక్టర్ కింద ఆ డిజడ్జ్మెంట్ విపరీతంగా విసుగు కానీ, విపరీతంగా కోపం కానీ, లేకపోతే ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేవి విపరీతంగా క్రియేట్ అవుతాయి. అది పరిస్థితుల నుంచి. అండ్ అది కాకుండా కొంతమంది చిన్నప్పటి నుంచే సెన్సిటివ్గా పెరుగుతారు, అంటే ఎమోషనల్లీ ఇన్స్టేబుల్, అంటే వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. మామూలుగా రోజువారీ జీవితంలో ఏవైతే మనకు రకరకాల ఎమోషన్స్ కలుగుతాయో, విసుగు, కోపము, నిరాసక్తత, భయము, వీటిని అందరికీ ఉంటుంది ఒక మోతాదు వరకు, 1+ వరకు. కానీ అది ఒక స్థాయికి మించి ఉండడము, దాన్ని వాళ్ళ ఓన్ మెథడ్స్లో జీరో చేసుకొని తిరిగి మళ్ళీ నార్మల్కి తెచ్చుకోలేకపోవడము, ఆ ప్యాటర్న్ ఉండడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ నుంచి ఇంకొన్ని మిస్టేక్స్కి అలా చైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ వల్ల క్లియర్గా వాళ్ళు గ్రూప్ నుంచి ఎలైట్ అయిపోయి విడిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. అది కొద్ది రోజులకి ఆటోమేటిక్గా క్రానిక్ డిప్రెషన్స్కి దారితీయచ్చు. కాబట్టి ఇక్కడ
ఎమోషనల్ లెవెల్లో కానీ ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ రిలేషన్షిప్ ఇష్యూస్లో కానీ ఇవి ఒక కామన్ మ్యాన్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనం దాన్ని కోపప్ చేయలేకపోతే అప్పుడు అక్కడ మనం ఆ మెంటల్ హెల్త్ ఏరియాలో మనం ఉన్నాం అని ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటపడడానికి ఏవైతే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు కంపల్సరీగా యాక్సెప్ట్ చేసి రావాలి. అండ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేను యూత్లో ఎక్కువగా చూసింది ఇంపల్స్ బిహేవియర్. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా రిపీటెడ్గా ఉన్నాయి ఓసిడి సిస్టమ్స్, అది సైకాట్రీలోకి వస్తుంది. ఆ ఇంపల్స్ బిహేవియర్ ఏంటంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్స్ట్రీమ్గా ప్రవర్తిస్తారు అనమాట. ఏదైనా హ్యాపీనెస్ అయినా లేకపోతే ముఖ్యంగా నెగిటివ్ సైడే ఒక కోపం కావచ్చు లేకపోతే ఒక ఇష్యూ కావచ్చు, ఆ టైంలో వాళ్ళు ఇంకా హోల్డ్ కోల్పోతారు, పూర్తి విచక్షణ కోల్పోతారు. సో అది మిగతా వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల ఎన్నో అవకాశాలు కూడా కోల్పోతారు. ఇప్పుడు సినిమాలో చూస్తాం, ఆ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు ఫైల్ ఆడు మొహమ్మద్ పట్టి వెళ్ళిపోతే అది మెంటల్ హెల్త్ దాటిలోకి వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అన్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. బట్ సో అందువల్ల ఎక్కడైనా మనం అవకాశాలు కోల్పోతున్నాము, వ్యక్తులను కోల్పోతున్నాము, ఒక సరైన అట్మాస్ఫియర్ని ఆ ప్రశాంతతని కోల్పోతున్నామంటే దాన్ని మనం గుర్తించి వెంటనే సపోర్ట్ సిస్టంలోకి. ప్రతి యువత విద్యార్థి వాళ్ళు చూసుకుంటే కంపారిజన్ ఇక్కడ చేయాలి. వాళ్ళు ఎగ్జామ్స్లో చదువులో కాకుండా నేను నార్మల్గా ఉన్నానా అబ్నార్మల్గా ఉన్నానా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కంపారిజన్ అనేది యూజ్ అవుతుంది అనేది మీరు చెప్తున్నారు. యూజ్ అవుతుంది. అండ్ చుట్టుపక్కల వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా, ఇప్పుడు తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు క్లాసెస్లో మిగతా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారు ఈ ఏరియాస్లో నువ్వు సరిగా లేవు, ఇది మార్చుకోవాలని. మనం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోము. ఎస్ సార్. అంటే ఒకవేళ ఆ నెక్ ఆఫ్ ద మూమెంట్లో అలా జరిగినా వెంటనే నార్మల్ అయితే గనక ఇట్స్ ఓకేనే. కొంతమంది యువత ఉంటారు అబ్నార్మల్గా ఉన్నా వెంటనే కొద్దిగా టైం ఇస్తే సెట్ అయి నార్మల్ అయి వచ్చేస్తారు, నార్మల్ అయిపోతారు. కానీ అబ్నార్మల్ బిహేవియర్ స్పైక్ ఏదైతే ఉందో అది మన అవకాశాలు పాడు చేయకూడదు, వ్యక్తులను దూరం చేయకూడదు. ఎస్, అది కూడా ఇంపార్టెంట్ కదా. దాని నుంచి మనం మళ్ళీ బాధపడుతూ ఉంటాము చాలాసార్లు. ఏదో రకంగా తనకు ఎదుటి వాళ్ళతో కనుక సఫరింగ్ వచ్చింది అంటే ఇంకా సపోర్ట్ సిస్టమ్కి వెళ్ళాలి. సార్, ఈ మెంటల్ ఇల్ హెల్త్ వల్లనే అన్ని అడిక్షన్స్కి వెళ్తూ ఉంటారు అంటూ ఉంటారు కదా సార్? అవును. మెంటల్ హెల్త్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, టెంపరీ సొల్యూషన్ ఉంది. ఓకే. పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు చెప్పిన సోల్ సైన్స్, మెడిటేషన్, ప్లాంట్ బేస్డ్ డైట్, ఇట్లా స్పిరిచువల్ యాంగిల్లో మనం ట్రై చేసి ఆ నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా అది చూడడానికి కొద్దిగా లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది. ఈలోగా ఇమ్మీడియట్గా రికవరీ కోసం ఏంటంటే ఏవైతే మొమెంటరీ మెథడ్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు అలవాటుగా చేసుకుంటారు. అది ఎడిక్టెడ్ సబ్స్టెన్సెస్ కానీ లేకపోతే వేరే వాళ్ళు మనకు కన్సోల్ చేస్తే వాళ్ళ ద్వారా మనం తొందరగా బయటపడగలం అనే ఒక డిపెండెన్సీ కానీ ఆధారపడే తత్వం దగ్గర నుంచి సబ్స్టెన్స్ మిస్యూజ్ వరకు అది టెంపరీ సొల్యూషన్స్ అవన్నీ. ఓకే. వాటి వల్ల ఏమవుతుందంటే తిరిగి అందులోంచి బయటికి రాలేకపోవచ్చు. దట్ డేంజర్ ఈజ్ ఆల్వేస్ దేర్. యా సార్, ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ ఉన్నప్పుడు మీరు మెడిటేషన్, స్పిరిచువాలిటీ యూజ్ అవుతుంది అంటున్నారు కదా. అసలు మెంటల్ ఇల్ హెల్త్ ఉన్నప్పుడు ధ్యాన సాధన చేయొద్దు, అడ్వైజబుల్ కాదు, కళ్ళు మూసుకోవడం అంటారు కదా సార్. దాంట్లో ఇక్కడ ఏం అందియాలంటారు? ఇక్కడ మెంటల్ హెల్త్ ఉన్నప్పుడు చెయ్యొద్దు అనేది సైకాట్రిక్ స్పెక్ట్రమ్ వేరు. ఇందులో మళ్ళీ రెండు ఉన్నాయి. సైకాట్రిక్ ఇల్నెస్ అంటే అది ఎక్స్ట్రీమ్. వాటికి మనం మెడిటేషన్ అనే దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు చేయమంటాం. విగరస్ మెడిటేషన్ చేయడం అనేది అక్కడ కరెక్ట్ కాదు. ఓకే. బేసిక్ మెంటల్ హెల్త్ స్పెక్ట్రమ్ మన స్టూడెంట్ ఏజ్లో వాళ్ళకి వచ్చే చిన్న వాటికి ఇట్ స్టార్ట్స్ విత్ మెడిటేషన్. సొల్యూషన్ స్టార్ట్స్ విత్ మెడిటేషన్. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయగానే త్రూ దట్ ముందు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకొని ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ అనేది ఫస్ట్ లెవెల్లో వస్తుంది, నెంబర్ 1. తర్వాత ఆ మెంటల్ హెల్త్ తాలూకా ఈ స్ట్రెస్ రిలేటెడ్గా, తర్వాత ఎమోషనల్ రిలేటెడ్గా అది అర్థం చేసుకునే కెపాసిటీకి వాళ్ళకి ఆ సోల్ సెన్స్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ సోల్ సెన్స్లో 3 ఏరియాస్: గతము, వర్తమానము, భవిష్యత్తు. ఓకే. ఒకటి వాళ్ళ గత జన్మలు చూసుకోగలుగుతారు. అప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఒక పర్టికులర్ ఇంపల్సివ్ బిహేవియర్కి కానీ, ఒక రిపిటేటివ్ ప్యాటర్న్స్కి కానీ, ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి కానీ, ఒక టిమిడ్గా ఉండిపోవడం కానీ, భయంతో, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటికీ గత జన్మల్లో ఏదైనా కారణం ఉందా అనే దాన్ని మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే. ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు. కోర్స్ ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏదో ఒక గైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తారు ఆటోమేటిక్గా. రైట్. అండ్ తర్వాత లివింగ్ ఇన్ ద మూమెంట్. వర్తమానంలో మనం ఎంత భవిష్యత్తు కోసం ప్లాన్ చేసినా, గతంలో ఎంత ఇబ్బందిగా ఉన్నా గతం అది వదిలిపెట్టగలగడము, భవిష్యత్తు ప్లాన్ చేసి వర్తమానంలోనే తిరిగి వర్తమానం తయారవుద్ది. కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మెడిటేషన్తో అలవాటు అవుతాం.
ఎస్, ఇది ఇక్కడ మెయిన్ మూమెంట్ అనేది మెయిన్ అడ్వాంటేజ్ అది. ఇప్పుడు ఒక స్పిరిచువల్ హెల్త్ అండ్ కోచ్గా ఈ నా 16-18 ఇయర్స్ హార్డ్ కోర్ ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది 10% పాస్ట్ కరెక్షన్, 10% ఫ్యూచర్ కరెక్షన్, 80% ప్రజెంట్ మూమెంట్ కరెక్షన్. ఓ 80% ప్రెజెంట్లోనే ఉంది. ప్రజెంట్లోనే ఉంది. చెప్పడానికి మనకి గత జన్మల గురించి భవిష్యత్తు కోసం ఎన్నో మనం మాట్లాడచ్చు, కానీ నిజానికి 80% వర్తమానంలో జీవించడం కనుక వాళ్ళకి మనం అలవాటు చేయగలిగితే అది ఏదైనా కానివ్వండి, అప్పుడు ఆటోమేటిక్గా అది వాళ్ళు కరెక్ట్ చేసుకోగలుగుతారు. అయితే వాళ్ళు కాబట్టి ఈ 80%లో వాళ్ళని ఎంగేజ్ చేయడం ఇంపార్టెంట్. రకరకాల లెర్నింగ్ స్కిల్స్లో ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక మ్యూజిక్లోనో, డ్యాన్స్లోనో, కల్చర్లోనో, ఆర్ట్లోనో, ఒక టైప్ ఆఫ్ బిజినెస్లోనో, క్రియేటివ్ స్పేస్లోనో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు, వాతావరణం, సమాజం, నువ్వు డాక్టర్ అయ్యావా, ఇంజనీర్ అయ్యావా, లాయర్ అయ్యావా అనే ప్రొఫెషనల్ కోర్సులు తప్ప మిగతా క్రియేటివ్ స్పేస్ దేనికి కూడా ఓపెన్గా లేదు. డబ్బులు వస్తాయా, ఏదైనా చదివితే డబ్బులు వస్తాయా, డబ్బులు వచ్చాయా లేదా అంతే ఫస్ట్ అది చెప్పు. ఓకే, కరెక్ట్గా చెప్పారు మీరు. సో అందువల్ల ఏమవుతుందంటే ఏదైతే వాడు లైఫ్ పర్పస్లో ఒక క్రియేటివ్ స్పేస్ తీసుకుని వచ్చారో వాటిలన్నిటికీ అసలు ఇక్కడ అవకాశం జీరో. సో వాటిని మనం ధ్యానంలోకి ఎప్పుడైతే వస్తామో సోల్ సైన్స్ నుంచి మనం తీసుకున్న పర్పస్ని అర్థం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ గోల్స్ ఏవైతున్నాయో అవి ఉంటూనే వాటితో పాటు ఈ మిగతా టైంలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని మనం లెర్నింగ్ స్కిల్స్ని ముందు స్టార్ట్ చేపిస్తాం. సో ఆ లెర్నింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఇంకా అదే, ఇంకా ఆ టైంలో నువ్వు నాకు అది ఉంది, ఇది ప్రాబ్లం అయింది, ఇక్కడి కాకుండా అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో దాని మీదే ఫోకస్ పెట్టలేదు. అలా మనం వర్తమానంలో వాళ్ళు ఉండేటట్టుగా మనం వాళ్ళని తీర్చిదిద్దవచ్చు. కాబట్టి అటు ధ్యానం కానీ, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు చదివి ప్రపంచం మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకోవడం కానీ, లెర్నింగ్ స్కిల్స్లో కాన్స్టెంట్గా ఉండడం కానీ, అండ్ సెల్ఫ్ అనాలిసిస్ ఒకటి, గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలి అని ఆ కాన్స్టెంట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షను. సో ఇవన్నీ మనం వాళ్ళకి అప్లై చేయడం ద్వారా 80% వర్తమానాన్ని మనం ప్రధానంగా కరెక్ట్ చేయొచ్చు. సో ఈ టైంలో గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. గైడ్ ఒకరు ఉండాలా, అంటే సపోర్ట్ సిస్టమ్కి వెనకాడకుండా వాళ్ళు వెళ్ళాలి. ఒక్కొక్కసారి పేరెంట్స్ గుర్తుపట్టకపోయినా, ఇప్పుడు చిన్నపిల్లలని అయితే గుర్తుపడతారు సార్ హై స్కూల్ వరకు. ఈ ఇష్యూస్ అన్ని ఇంటర్మీడియట్ ఏజ్లో జరుగుతున్నాయి, మీరు కూడా గమనించుంటారు. ఇప్పుడు అప్పుడు వాళ్ళే ఎలా గైడ్ని ఫైండ్ అవుట్ చేయాలంటారు? నాకు ఈ ఇష్యూ ఉంది, నేను ఒక గైడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఒక యువత, ఒక విద్యార్థి, ఎలా హౌ టు ఫైండ్ అవుట్ ఏ రైట్ గైడ్? ఇక్కడ ఇలా అడిగినప్పుడు మామూలుగా బాగాలేదు అనుకోగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఓకే, సో సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు ఈ సోల్ సైన్స్, మెడిటేషన్ తాలూకా ఇంపార్టెన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు గైడ్ చేయాలి. అదొక ఏరియా. అది కాకోకుండా ఇప్పుడు ఈరోజు ప్రతి చోట కూడా యాప్స్ ఏంటి, వెబ్సైట్స్ ఏంటి, సోషల్ మీడియా కానీ, పిఎంసి ఛానల్ కానీ, పక్కనున్న వేరే వ్యక్తుల దగ్గర ఇది చేస్తే బాగుంటుందని తెలుస్తుంది కదా, వెంటనే దాన్ని పట్టుకోవాలి. ఫస్ట్ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, ఒకప్పుడు నాకు ఎలా ఉండేది ఇప్పుడు తగ్గింది అని ఎక్కడైనా ఒక ఎవరైనా షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ తెలిస్తే చాలు, దాన్ని క్యాచ్ చేసి ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు ధ్యానం వల్ల మనం మాట్లాడుకుంటున్నాం, ఇదే వింటారు వాళ్ళు, ఇదే స్టార్టింగ్ పాయింట్, కనెక్ట్ అవుతారు, ఇదే కనెక్ట్ అవుతారు. మనకు ఫోన్ చేసి కంటిన్యూస్ గా అంతే టచ్ అప్ లో ఉంటే అదే గైడెన్స్ అంతే. ముందు ధ్యానం, శ్వాసే గురువు. ముందు శ్వాసను పట్టుకొని ఆ ధ్యాన పద్ధతి రెగ్యులర్గా మీరు టెలికాస్ట్ చేసి ఆ ధ్యానంలో వాళ్ళు జాయిన్ అయితే సరిపోతుంది. ఆ మెడిటేషన్ నుంచి ఆటోమేటిక్గా దే విల్ ఫైండ్ తెలుగు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మనం ఏం కావాలనుకున్నాం అది ఆటోమేటిక్ ఇవ్వబడుతుంది ప్రకృతి నుంచి. సో నేచర్ నుంచి వాళ్ళకి ఒక గైడ్ ఆటోమేటిక్గా వస్తారు. అంటే ఇప్పుడు సార్ చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం ఇంపార్టెన్స్ మీరు పరిశోధన చేశారు, ఒక యూత్లోనే మీరు స్టార్ట్ చేశారు. ధ్యానం చేసిన తర్వాత ఇక ధ్యానం స్టార్టింగ్ నుంచి ధ్యానం చేస్తే ఈ ఇష్యూస్ ఏం రావంటారా? అది ఖచ్చితంగా ఉంది. ముందు నుంచి ధ్యానం ఉంటే అప్పుడు ఈ మెంటల్ హెల్త్ స్పెక్ట్రమ్ లో ఉన్నటువంటి ఇబ్బందులకు ఎందులోకి వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ జీవిత జయం వాళ్ళకి తెలుస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకే, కొద్దిగా గొప్ప గజ్జామలు చూసుకుంటారు, ఈ లైఫ్ ఎందుకు అనేది ఎంత వాల్యూ అనేది అర్థమవుతుంది. ఒక రిలేషన్షిప్ని మేనేజ్ చేయడం వస్తుంది, అంటే శత్రువులతో తటస్థంగా ఉండాలి, రక్త సంబంధికుల్ని ఎప్పుడు అయితే కట్ చేసేసుకోకూడదు, అలాగే విపరీతంగా నువ్వు దూరిపోయి చేసినా కూడా నీకు ఒరిగేది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయాలి ఎంతవరకు అంతవరకు. స్నేహితులతో క్లోజ్గా, ప్రాపర్గా, పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు కష్టసుఖాలను పంచుకుంటూ, బికాస్ ఏ గుడ్ ఫ్రెండ్ నీడ్ ఇన్ డీడ్ అనేది మనకు తెలిసిందే కాబట్టి, సో వాళ్ళతో ఎప్పటికప్పుడు కష్టసుఖాలు పంచుకోవడం. మరి ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గర గొప్ప గొప్ప ఆధ్యాత్మిక విషయాల్ని, కాన్సెప్ట్స్ని, స్పిరిచువల్ సైన్స్ని, సోల్ సైన్స్ని నేర్చుకోవడం అన్న ఈ 4 కేటగిరీస్
మేనేజ్ చేయడం అనేది వన్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి వస్తే వాళ్ళకి అర్థమైపోద్ది క్లియర్గా. వావ్, అంటే ఓవర్ ఫ్రెండ్షిప్తో పాటుగా ఫ్రెండ్షిప్ ఎంతవరకు చేయాలనేది వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది, మెంటల్ క్లారిటీ కూడా వస్తుంది. అంటే వండర్ఫుల్ విషయాలు చెప్తున్నారు సార్. మెంటల్ హెల్త్ ఫర్ యూత్ గురించి మనం చర్చించుకుంటున్నాం డాక్టర్ జీకే గారి ద్వారా. స్పిరిచువల్ సైన్స్ని మెడికల్ సైన్స్ని అనుసంధానం చేస్తూ క్రియేట్ చేశారు. ఎవరైనా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు కూడా మీ పిల్లల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, అడగాలనుకున్నా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు డాక్టర్ జీకే గారితో ఇంటరాక్ట్ అవ్వచ్చు మిత్రులారా. ఎస్ సార్. సార్, ఇప్పటి వరకు ఇష్యూస్ ఎలా వస్తాయి, ఎలా గుర్తుపట్టాలో అల్టిమేట్గా చెప్పారు సార్. అసలు తల్లిదండ్రులు గుర్తుపట్టే ఛాన్స్ ఒక్కొక్కసారి లేకపోయినా ఎవరికి వారే, వాళ్ళు ఎదిగారు, అన్ని యాప్స్ ఉన్నాయి, ఎంతో టెక్నాలజీ ఉంది, ఎవరికి వారే ఎలా తెలుసుకోవాలి, మెంటార్ని ఎలా కాంటాక్ట్ చేయాలో అద్భుతంగా చెప్పారు సార్. మరి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ధ్యానము, స్పిరిచువల్ సైన్స్తో పాటు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యువతకి, విద్యార్థులకి వాళ్ళను వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ని ఈజీగా అచీవ్ చేయడానికి మీరు ఇంకా ఏమేమి మోడాలిటీస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సార్? ఇందులో మొట్టమొదట ఎమోషనల్ బ్యాలెన్స్, భావావేశాల మీద వాళ్ళకి పట్టు రావాలి. ఎప్పుడైతే భావావేశాల మీద వాళ్ళకి పట్టు ఉండదో దానివల్ల చాలా శక్తిని వాళ్ళు కోల్పోవడం వల్ల ఈవెన్చువల్లీ అదే ఇంకా ఎక్కువయ్యి ఇతర పరిస్థితులకు ఆటోమేటిక్గా దారితీస్తుంది. సో ఆ భావావేశాలు అనేవి ప్రధానంగా రెండో చక్రానికి సంబంధించింది, సెకండ్ చక్ర. సో సెకండ్ చక్రాలో ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది దాంతోపాటుగా ఫ్లెక్సిబిలిటీ, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి మోల్డ్ అవ్వాలి. ఒక ముక్కుసూటిగా వెళ్ళిపోయే తత్వం కాకుండా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మోల్డ్ అవటము. అండ్ డే టు డే లైఫ్లో చిన్న చిన్న ప్లెజర్స్ ఏవైతే వస్తాయో ఆ ప్లెజర్స్ని తీసుకోవడానికి ఓపెన్గా ఉండాలి. ఎందుకంటే ఆ మైన్యూట్ ప్లెజర్స్లో మన శరీరంలోని ఒక గ్రాటిఫికేషన్ వచ్చి చేంజ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ మైన్యూట్ ప్లెజర్స్ని మనం తప్పు అనుకొని, రైట్ అనుకొని, ఇష్టం అనుకొని, ఇష్టం లేకొని మనం పక్కన పెడుతూ ఉంటాము, అది ఆ మైనర్ బ్లాక్సే క్రమేపీ లాంగ్ రన్లో మనకి సెకండ్ చక్ర బ్లాక్, అక్కడి నుంచి ఆటోమేటిక్ ఎమోషనల్ ఫెయిల్యూర్కి. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. యువత, విద్యార్థులు వాళ్ళ కాలేజ్లో కానీ ఎక్కడైనా ఏదో మనకు ప్రజెంటేషన్ ఇవ్వడమో లేకపోతే ఇన్వాల్వ్ అవ్వడమో, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే స్కిప్ చేస్తూ ఉంటారు. ఆ ప్లెజర్లో ఇన్వాల్వ్ అవ్వడం గురించి చెప్పారు సార్ మీరు అద్భుతంగా. ఒక కాలర్తో మాట్లాడదాం సార్, వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో, జై శ్రీరామ్ సార్. నమస్కారం అండి. మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి. దగ్గరగా ఉన్నాను సార్. మీరు స్టూడెంటా, పేరెంటా? నేను పేరెంట్ సార్. రైట్. మీ పేరండి, ఎక్కడి నుంచి? సిల్లూరు సార్, కర్ణాటక. హరీష్ కుమార్ అండి. హరీష్ కుమార్ గారు, అడగండి. మీ పిల్లల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును సార్. అడగండి సార్. సార్కి ధన్యవాదములు. ధన్యవాదాలు. పిరమిడ్ మాస్టర్ అందరికీ ధన్యవాదములు. తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్తున్నారు కదా సార్. అవునండి. అది ఎట్లా యూజ్ అవుతుంది సార్? అది వేసుకుంటే ధ్యానం లేకుండా ఇది అనుకూలం అవుతుందా, లేకపోతే ధ్యానం చేసుకుంటే టాబ్లెట్ వాడితే బాగుంటుందా? పిల్లలకి ధ్యానం చేయమంటే ధ్యానం చేయరు పిల్లలు, ఈ టాబ్లెట్స్ వేస్తే ఉపయోగం అవుతుందా? కొంచెం దీని గురించి వివరించండి సార్. మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారండి? సార్, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకరు 10th, ఒకరు 8th, ఒకరు 6th చదివేది. రైట్. మీరు టాబ్లెట్ వేసుకుంటే అన్నారు కదా సార్, ఈ డాక్టర్ గారు మింగే టాబ్లెట్లు ఇవ్వరండి, జ్ఞానానికి టాబ్లెట్ ఇస్తారు. ఇప్పుడు మాట్లాడతారు, సమాధానం విందాం సార్. ధ్యానంతో పాటుగా జ్ఞాన గుణికులు, మీరు ఇందాక మీ పేరు మా తెలుగులో కరెక్ట్గా చెప్పారు. సో ఆ నాలెడ్జ్ అనేది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ జ్ఞానం తీసుకోవాలి. ఆ సోల్ సైన్స్ అనేది అర్థం కావాలి తల్లిదండ్రులకి. అలాగే పిల్లలకు కూడా పత్రిజీ మనకు చాలా సులువుగా చెప్పారు. ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు, ఈ 5 ట్యాబ్లెట్లు. ఇవి నా భాషలో చెప్పాలంటే ఇవే ట్యాబ్లెట్లు. వారు ఏదో మింగేస్తే చేసేస్తారా అని అడుగుతున్నారు. సో ఆటలు శారీరక దారుఢ్యం కోసం, శారీరక వికాసానికి ఏదో ఒక గేమ్ వాళ్ళు ప్లే చేయనివ్వాలి. పాటలు, సింగింగ్ అంటే ఆ క్రియేటివ్ స్పేస్, పెయింటింగ్ కానీ, ఆర్ట్ కానీ, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ, సింగింగ్ కానీ, అలా పాటల్లో, సంగీతంలో ఉంచాలి వాళ్ళని. మూడోది చదువులు. ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ప్రాపంచిక విద్య అనేది ఉంది కాబట్టి ఏ చదువు వాడికి ఇష్టమైతే, డాక్టరో, ఇంజనీరో, లాయరో, ఆ చదువుల్లో ఉండాలి. తర్వాత 4వది పనులు. ఈ పనులు అనేది ముఖ్యమైన ట్యాబ్లెట్. చిన్న చిన్న పనులు వాళ్ళతో ఇప్పుడు ఈరోజు ఇప్పుడున్న ప్రపంచానికి ఎంతో ఆధ్యాత్మికతను అందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అర్జెంట్ నీడ్ ఆఫ్ ద ఏజ్ అది. సో దానికి యువత
వాళ్ళ వైపు నుంచి ఎంతో టెక్నికల్ సపోర్ట్ చేయొచ్చు, ఫ్లయర్స్ చేస్తూ ఉంటారు, మెడిటేషన్ వేరే వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ ప్రాజెక్ట్స్లో ఉంటారు. అట్లా ఏదైనా ఇస్తేనే మనం పొందుతాం. కాబట్టి ఆ యువత ఆ వయసు నుంచే వాలంటీరింగ్ అనేది, ఇప్పుడు యూఎస్లో కానీ యూకేలో కానీ నేను చూస్తే ఒక మెడికల్ డాక్టర్గా వాడికి సీట్ రావాలి అంటే ఒక ప్రొఫైల్ ఉండాలి. మనలాగా ర్యాంక్ వచ్చేసిందా డాక్టర్ అయిపోయా కాదు. ర్యాంక్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. సర్వీస్ ప్రొఫైల్ ఉండాలి. వాడు ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ వాలంటీర్ చేస్తాడు. డాక్టర్ అవుదాం అనుకుంటే ఆ డాక్టర్గా ముందుగానే వెళ్ళి హాస్పిటల్లో పేషెంట్లు అంతా చూసి వాలంటీరింగ్ కూడా చేయాలి. కాబట్టి వాళ్ళంతా ప్రొఫౌండ్ ప్రొఫైల్తోనే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అన్నిటికీ ఈక్వల్ వాల్యూ ఉంటుంది అలాగని. కాబట్టి ఇక్కడ మనం ఆ పనుల్లో ఇంట్లో మొక్కలకు నీళ్ళేయడం, తల్లిదండ్రులకి హెల్ప్ చేయడం దగ్గర నుంచి సమాజంలో ఈ ఆధ్యాత్మిక సంబంధించి ఒక శాకాహార ఉద్యమంలో కానీ లేకపోతే ధ్యాన ప్రచారంలో కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడడం కానీ, అలా వీళ్ళ వైపు నుంచి ఎప్పుడైతే సమాజానికి ఆ చిన్న చిన్న పనుల ద్వారా వాలంటీరింగ్ ద్వారా ఇస్తే పొందుతాం. అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక బ్రిలియంట్ హెల్త్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ సార్. ఇది ఓన్లీ మేనేజ్మెంట్ స్టడీస్లోనే ఉంది. వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇవ్వడాలు, బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడాలు, కానీ అక్కడ అన్నిటికీ ఉండడం అనేది వండర్ఫుల్ సార్. ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా మనం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ చేస్తారు. కానీ ఇదేంటంటే సమాజంలో మన తాలూకా బాధ్యతని, ఇప్పుడు పూర్వకాలంలో స్వాతంత్ర ఉద్యమం అయితే ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళాలి? జెండా పట్టుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా. అవును సార్. ఆ జెండా తీసుకొని వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అది అప్పుడున్న సమాజానికి అది ఎలా కరెక్ట్, ఇప్పుడున్న సమాజానికి ప్రపంచం మొత్తాన్ని మనం శాకాహారమయంగా ధ్యానమయంగా తీర్చిదిద్దితేనే ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్ళన్నిటిని మనం జీరో చేయగలం. రైట్. సో దాంట్లో ప్రతి ఒక్క యువతకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. రైట్. ఇప్పుడు బాధ్యత పనుల్లోకి వస్తుంది బేసిక్గా. సార్ అంటే పేరెంట్ గా ఇవన్నిట్లో ఇన్వాల్వ్ చేయాలి. సో వాళ్ళకి అవకాశాలు వచ్చినప్పుడు చదువు ఒక్కటే కాకుండా ఈ ఆటలు పాటలు చదువులు పనులు ఈ మధ్యవేలు ఒకటే పట్టుకొని మిగతా 4 మనం పక్కన పెడుతున్నాం. ఎందుకంటే కెరీర్ డబ్బులు అవే ఇంపార్టెంట్ కాబట్టి. కాబట్టి 5 టాబ్లెట్లు అవసరం. 5వది ధ్యానాలు. సో రెగ్యులర్గా వాళ్ళు మెడిటేషన్ చేసి ఆ శక్తిని తీసుకోవడం ద్వారా, 3వ నేత్రాన్ని వికసింప చేసుకోవడం ద్వారా వాళ్ళ జీవిత ధ్యేయంలో ఉన్న 3 కాంపోనెంట్స్ అంటే శరీర ధర్మం ప్రకారం శరీర వికాసము, కుటుంబ ధర్మం ప్రకారం కుటుంబము, ఆత్మధర్మం ప్రకారం ఆ సోల్ సైన్స్, ఈ 3టిని వాళ్ళు వికసింప చేసుకోవాలి అన్నటువంటి ఆ ఫుల్ పిక్చర్ ధ్యానం నుంచే తెలుస్తుంది వాళ్ళకి. రైట్. ఇప్పుడు పేరెంట్గా అడిగారు, వారు ధ్యానం చేయమంటే చేయరు. 10th 8th హై స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటారు పేరెంట్గా? అదే కదా, ఇప్పుడు 5 టాబ్లెట్లు అనేది 5th కదా. సో వాడు స్పోర్ట్స్ లో ఉన్నాక ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రైట్. అవి 2 కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. వాలంటీరింగ్ అవకాశం కల్పించాలి వాళ్ళకి. ఎన్నో చోట్ల ధ్యాన కార్యక్రమాలు మన యూత్ ఇప్పుడు పైమా నుంచి అద్భుతంగా యాక్టివిటీస్ అవుతున్నాయి, యూమీవీ నుంచి యాక్టివిటీస్ అవుతున్నాయి, ఎన్నో యూత్ వింగ్స్ ఉన్నాయి. వాటిలో వాళ్ళని ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేస్తారో అక్కడ ఒక ఫన్ లెర్నింగ్ ఉంటుంది. అక్కడ ఆ ఫన్ లెర్నింగ్ నుంచి వేరే వాళ్ళ తాలూకు అనుభూతులు వినడం ద్వారా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మెడిటేషన్ తాలూకు ఇంపార్టెన్స్ తీసుకుంటారు. వాళ్ళందరూ సాధన చేసి ఇలా అయ్యానని వింటూ వాళ్ళే వస్తారు. యాజ్ ఏ పేరెంట్ గా ఇవన్నీ ఫెసిలిటేట్ చేస్తే సరిపోతుంది అంటారు. వండర్ఫుల్. విన్నారు కదండి హరీష్ గారు, ఈ విధంగా మీరు ఆటించారు. ఏదో మింగే టాబ్లెట్ కాదండి, 5 టాబ్లెట్లు ఇచ్చారు సార్, ఇవన్నీ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో కాలర్తో మాట్లాడదాం సార్. హలో అండి, నమస్కారం. నమస్తే సార్, నేను వెలిగిటూరు నుండి మాట్లాడుతున్నాను, జైత్యాల డిస్ట్రిక్ట్. నా పేరు ఉమారాణి సార్. ఉమారాణి గారు, మీరు పేరేంటా? సిస్టర్ సార్, మా బ్రదర్ కోసం మాట్లాడదామని. వావ్. మీ బ్రదర్ ఏం చదువుతున్నారు, మీరేం చదువుతున్నారమ్మా? నేనేం హౌస్ వైఫ్ సార్. అతను ఏం లేదు, మ్యారేజ్ అయింది. ఓకే. భార్య భర్తల మధ్యలో డిస్కషన్, దాన్ని పదే ఇట్లా థింక్ చేస్తాడు. మళ్ళీ ఏం చెప్పినా కూడా వినడు. మరి ఫ్యామిలీతో కలిసి ఉండడానికి మనం ఎన్ని రకాలు చెప్పినా అతను ఏదో చిన్న ప్రాబ్లం పట్టుకొని అయిపోయిందాన్ని డిస్కస్ చేసుకుంటాడు, కానీ మనం చెప్పింది ఏం వినడు సార్. రైట్. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను ఒక 5 years నుండి చేస్తున్నాను సార్. ఓకే. మేము టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాం. మాకు తెలిసింది చెప్పినా కూడా అతను చెప్పిందే కరెక్ట్ అంటాడు, కానీ మేము మరి ఫ్యామిలీతో 2 పిల్లలు కదా అని చెప్పినా మా ప్రాబ్లం ఏం వినడు, మా చెప్పిన మాట. మరి అతను ఏమైనా మెంటల్ గా స్ట్రగుల్ అవుతుందా సార్ని అడుగుదామని. రైట్. సార్ విన్నారు, ఇప్పుడు సమాధానం విందాం. ఓకే. సో థ్యాంక్ యూ అమ్మా, ఇక్కడ మీరు అడిగినందుకు. యూజువల్గా ఒక పర్సన్తో మనం కుటుంబం అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పర్సన్ తన ధోరణిలో తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే, మనం చెప్పింది ఏది కూడా తీసుకోరు వాళ్ళు. అప్పుడు సఫర్ అవుతుంది ఎవరు? ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళే. ఓకే. సో రిచర్డ్ బ్యాక్ ప్రిన్సిపల్ ప్రకారం సఫరింగ్ ఈజ్ డ్యూ టు ఇండివిజువల్ ఇగ్నోరెన్స్. మనలోని మూల అజ్ఞానమే
మన బాధలకు కారణం. కాబట్టి ఈ చుట్టూతో ఉన్నవాళ్ళు అతని కోసం ఆసక్తిగా ఏమైనా చేయాలి అని ఆలోచించేవాళ్ళు వాళ్ళు ముందు ధ్యాన మార్గంలోకి రావాలి. శాకాహారులుగా మారి ధ్యానులుగా మారి కుటుంబం అంతా కూడా శాకాహారం తీసుకుంటూ ధ్యానంలోకి వచ్చి ఎనర్జీ గ్యాడ్జెట్స్ ఇంట్లో పిరమిడ్స్ కానీ క్రిస్టల్స్ కానీ సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ కానీ ప్లాంట్స్ కానీ ఇటువంటివి ఆ వాతావరణంలో ఎక్కువగా ఉంచినప్పుడు అవి ఇండైరెక్ట్గా వాళ్ళ మీద వర్క్ చేస్తూ ఉంటాయి శక్తి సూత్రం ప్రకారం. దాంతోపాటుగా ఈ కుటుంబంలో ఉన్నట్టు ఇప్పుడు వాళ్ళ భార్య కావచ్చు, అదేవిధంగా సిస్టర్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఎప్పుడైతే ధ్యానం చేసి వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకొని వాళ్ళ పాత్రలో వాళ్ళు సవ్యంగా వెళ్తారో వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పనిష్మెంట్ ఉండదు. అది ఎవరికి వాళ్ళే వాళ్ళు పనిష్మెంట్ తెచ్చుకుంటారు. ఈ పనిష్మెంట్ కారణం తమ్ముళ్ళలా కనిపించవచ్చు, అన్నలా కనిపించవచ్చు, భార్యలా కనిపించవచ్చు, కానీ మూల కారణం మనలోనే ఉంటుంది. ఇప్పుడు మనలో ఉన్న అంతర్వైద్యుడిని మనం మేల్కొల్పినప్పుడు ముందు మనం పీస్ఫుల్గా అయ్యి మన చుట్టూతో మనం ఒక పాజిటివ్ ఎనర్జీని, ఒక ఆశావాదంతో కూడుకున్నటువంటి దృక్పథాలని, థాట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. అవి ఆటోమేటిక్గా ఎవరైతే అలా స్టక్ అయిపోయి ఉన్నారో వాళ్ళ మీద ఆటోమేటిక్గా ప్రభావం చూపించి ఒక 50% వాళ్ళు మోల్డ్ చేస్తాయి. ఇది ఎన్నో కేసెస్లో చూడడం జరిగింది. ఎవరైనా వినట్లేదు, అసలు తీసుకోవట్లేదు, చెప్తే అవ్వట్లేదు అని ఒక క్లోజ్డ్గా ఉన్నారు అంటే వాళ్ళని అలా పక్కన పెట్టి ముందు ఇంట్లో వాళ్ళ మీద వర్క్ చేయాలి. ఎందుకంటే నిజానికి సఫర్ అవుతుంది ఇంట్లో వాళ్ళు. అంతే. అంటే ఇప్పుడు వీరు వాళ్ళ తమ్ముడికి చెప్పే బదులు వాళ్ళ భార్యకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళతో కలిసి వీళ్ళతో సత్సంగాల్లో పార్టిసిపేట్ చేపిస్తే బెటర్ అంటారు. ముందు వీళ్ళంతా పాల్గొని వీళ్ళ గురించి వీళ్ళు మేమెందుకు ఇక్కడ తగులుకొని ఈ బాధ ఇబ్బంది పడాల్సి వస్తుంది అని ముందు వాళ్ళని క్వశ్చన్ చేసుకొని వాళ్ళ లైఫ్ ని కొంత కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ కరెక్షన్ అయ్యేటప్పటికి అక్కడ ఒక 50% మార్పు, అటు శక్తి సూత్రం ఇందాక చెప్పినటువంటి ఆ టిప్స్ ఏవైతే ఉన్నాయో పిరమిడ్స్, క్రిస్టల్స్, మ్యూజిక్ అవన్నీ ఉంచడం ద్వారా కొంత శక్తి మార్పు వస్తుంది. వీళ్ళ మీద వర్క్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత మేడం ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే అడ్వాన్స్డ్ మెథడ్స్ లైక్ పాస్ట్ లైఫ్ థెరపీ కానీ, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఒక పాస్ట్ లైఫ్ థెరపీలో మనం తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు చూడడం ద్వారా అనూహ్యమైన మార్పు వెంటనే వచ్చే అవకాశం ఉంది. తర్వాత CBT, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని, ఆ CBT టెక్నిక్తో చైల్డ్హుడ్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని థింగ్స్ని సర్ఫేస్లోకి తీసుకొని వచ్చి రిలీవ్ చేయడం ద్వారా అది కొంతవరకు వాళ్ళకి ఉపయోగం అవుతుంది. అండ్ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చేస్తాం. అంటే చైల్డ్హుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా లోపల ఒక రకమైనటువంటి నేచురల్ చైల్డ్ రియాక్షన్తో ఉంటాం. ఆ సోల్ లైవ్లీగా ఉండాలి. అది పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకున్న రకరకాల ఇంట్రెస్ట్ మనం చంపేస్తూ ఒక్కొక్కటి గోడ కట్టుకుంటూ వచ్చేయడం వల్ల ఆ ఇన్నర్ చైల్డ్ పూర్తిగా సఫర్ అయిపోతుంది. ఉంటాయి సపరేషన్సే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ రోజు ఆ మొండి వైఖరికి, ఆ గోడ కట్టే ధోరణికి దారితీస్తాయి. కాబట్టి ఆ ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంతమందికి తెలియకుండానే చైల్డ్హుడ్ మొలస్టేషన్స్ ఉంటాయి, రకరకాలుగా వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉంటారు, అవన్నీ మనకు తెలియదు, అవి చెప్పకపోవచ్చు కూడా. అవి ఒక అంతర్గతంగా భయాలుగా ఉంటాయి. సో వీటన్నిటిని తీయటానికి దానికి ఓపెన్గా అవుతారు వాళ్ళు. ఎప్పుడైతే పేరెంట్స్ రెడీ అవుతారో ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని మనం ఆధ్యాత్మికంగా, ధ్యానయుతంగా, శక్తి సూత్రంగా తయారు చేసినప్పుడు ఆ క్లోజ్డ్ వాతావరణం నుంచి సగం ఓపెన్ అవుతారు. ఆ ఎనర్జీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అప్పుడు మనం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఒక్కొక్కటి వాడి, ఇప్పుడు మా పాప రాత్రిపూట పడుకునేది కాదు, లైట్ కంపల్సరీగా ఉండాలి, విడిగా రూమ్లో ఉండేది కాదు, అలా 11-12 years వరకు ఉంది. సో నేను పాస్ట్ లైఫ్ థెరపీ ఒకరితో నేను చేయించాను. 3 రోజులు 3 సిట్టింగ్లు అంతే. ఆ 3 sittings లో కూడా 2 రోజులు తనకి ఒక గజంలో ఒక భవనంలోకి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటూ పిల్లలంతా సడన్ గా వదిలేసి వెళ్ళిపోయారు. తను ఒక్కతే ఆ చీకట్లో ఉండిపోయింది. అప్పుడు ఒక రకమైన భయంతో తను లోనైంది. అదే ఇన్సిడెంట్ 2 సార్లు రిపీట్ అయింది. 3వ రోజు అది రిలీవ్ చేసి ధైర్యం చెప్పి అక్కడ నుంచి బ్రేవ్ గా తీసుకొచ్చేటప్పటికి 4th day నుంచి తను హ్యాపీగా లైట్లు ఆపేసి తన రూమ్ లో సింగిల్ గా పడుకోవడం మొదలుపెట్టి. ఇది లైవ్ ఇన్సిడెంట్ మా ఇంట్లో. మీ ద్వారానే జరిగిందంటే, మీ ఇంట్లోనే అంటే ఇట్స్ అథెంటిక్. సో అవసరమైనప్పుడు ఆ పాస్ట్ లైఫ్ థెరపీ అనేది అలాగని ప్రతి కేసుకి అది ఉపయోగపడుతుంది అవసరం కాదు. అవసరం ఉన్న చోట మనం కొన్ని అనుభవాలు బట్టి మనం అది గమనించి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడడం ద్వారా కూడా అది అటు గతంలో కానీ, భవిష్యత్ ప్రణాళికలో కానీ, వర్తమానంలో కానీ ఎక్కడైనా ఉంటే వాటిని మనం కరెక్ట్ చేయొచ్చు. అయితే అవేమైనా చేయడానికి వాళ్ళు ముందు ఓపెన్ గా అవ్వడానికి ఇవన్నీ చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు ముందు వాతావరణాన్ని సెట్ చేయాలి. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఆన్సర్. విన్నారు కదండి, మీరు 5 years నుంచి ధ్యానం చేస్తున్నారు, అయినా మీరెందుకు సఫర్ అవుతున్నారు అనేది క్వశ్చన్ చేసుకోమంటున్నారు సార్. సో వారి మిస్సెస్కి, వారి పిల్లలతో ఆ సాంగత్యం ఏర్పాటు చేయించండి, వాళ్ళ ఇంట్లో పిరమిడ్స్ ఏర్పాటు చేయించండి, సార్ చెప్పినట్టు ఆ ఎనర్జీ గ్రిడ్స్ని ఏర్పాటు చేయించండి. సో ఇది మీరు ఆచరించి మళ్ళీ మీరు మీ అనుభవాలు పంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.
సార్ మరొక కాలర్తో మాట్లాడదాం సార్. Yes, sir. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విజయనగరం నుంచి మాట్లాడుతున్నాం సార్. మేడం మీ టీవీ సౌండ్ మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే సార్. ఓకే. మీ పేరు మేడం? గనివాడ పార్వతి అండి. పార్వతి గారు, అడగండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? పిల్లల గురించి లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది కదండి. రైట్, పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి. పాప అండి జాబ్ చేస్తుందండి. ఓకే. బెంగళూరులో జాబ్ చేస్తుందండి, ప్రైవేట్ అదే ఓకే ఓకే అండి, ప్రైవేట్ జాబ్ అండి. ఓకే. బాబు ఏమో సివిల్ మొన్న ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ పాస్ అయ్యాడండి, సెకండ్ది ఇంకా ఎగ్జామ్ రాయలేదండి. ఓకే మేడం, కానీ పిల్లల గురించి కొద్దిగా తెలుసుకుందాం అనేసి ఫోన్ చేశానండి. అడగండి, ఏం అడుగుతారు అడగండి, స్ఫూర్తిగా అడగండి, వింటున్నారు సార్. సార్ వింటున్నారా? చెప్పండి అమ్మా. అదే పాపకు 30 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పెళ్లి కాలేదు. చేసుకోమంటే అదిగో ఇదిగో అంటుంది. తర్వాత చేసుకుంటాను అది ఇది అంటుంది. కారణం ఏంటో తెలీదు. అవును, యా, అదేనమ్మా మీ ప్రధాన సమస్య. ఒకరి గురించే? ఒకరి గురించే, పాప గురించే చెప్పండి సార్. యా, బేసిక్గా మనకి లైఫ్లో మైల్ స్టోన్స్, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉండదు, ఓకే, కొంతమందికి పెళ్లి ఇంట్రెస్ట్ ఉండదు, పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి పెళ్ళి ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ ప్రాపంచికంగా మనకి మైల్ స్టోన్సే. సమాజంలో మనం అందరితో పోల్చుకున్నప్పుడు ఆ పట్ల టైంకి ఆ ముచ్చట తీరితే మనం లైఫ్ కంప్లీట్ అని మనం అనుకుంటాం. ఓకే, ఖచ్చితంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మధ్య మార్గాన్ని పిరమిడ్ సొసైటీ మూమెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత సంసారిగా ఉంటూనే, ఉద్యోగం చేస్తూనే, సమాజంతో ఉంటూనే మోక్షం పొందాలనేది మనం ఈ పిఎస్ఎస్ మూమెంట్ నుంచి మనం ఒక కల్చర్గా వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఇంట్లో ఉన్నటువంటి పీపుల్ యొక్క ధ్యానం కానీ, ఈ రిలేషన్షిప్ విజ్డమ్ అంటే ఇందాక మనం మాట్లాడాం కదా 5+4, ఒక 4 మాట్లాడాము. అంటే శత్రువులతో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, స్నేహితులతోని, గురువులతోని అన్న 4 కేటగిరీతో పాటు ఆధ్యాత్మిక గుళికల నుంచి ఆ 5-fold కాన్సెప్ట్లో అంటే కంటిన్యూస్ లవ్, అపరిమితంగా మనలో ఉన్నటువంటి ప్రేమతత్వం, వెయిట్ చేయగలడం, సహనంతో ఓర్పుతో కొద్ది రోజుల పాటు వెయిట్ చేయడం ఒక విషయానికి, తర్వాత కమ్యూనికేట్ చేయడం, పీపుల్తో తెలియచేయటం అనేది ఉంది, తర్వాత సపోర్ట్, వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, తర్వాత క్యారీ చేయటం అన్నటువంటి ఈ 5 దాని ఫెవికాల్ కాన్సెప్ట్ అంటాం, బాండేజ్ లెర్నింగ్. సో ఈ బాండేజ్ లెర్నింగ్ని పిల్లలకి ఎప్పుడైతే మనం పూర్తిగా ఇస్తామో అప్పుడు వాళ్ళకి వేరే వ్యక్తులతోని ఆ బాండేజ్ తీసుకోవడానికి వాళ్ళు సంసిద్ధతని ఆటోమేటిక్గా తీసుకొస్తారు. పేరెంట్స్ గా పిల్లలకి మనం ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆచరించాల్సింది పేరెంట్స్ అంటున్నారు. అంటే పేరెంట్స్ ఆచరిస్తూనే పిల్లలకు కూడా అది ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోజు మనం చదువు నేర్పుతున్నాం కానీ ఒక వ్యక్తితో ఎలా ఉండాలి ఆనందంగా అనేది మనం ఇప్పుడు నేర్పట్లేదు చిన్నప్పటి నుంచి. ఆ సైన్స్ లేదు మన దగ్గర. కాబట్టి ఆ రిలేషన్షిప్ సైన్స్ అనేది, రేడియంట్ రిలేషన్షిప్స్ అనేది ఇట్స్ ఏ సైన్స్. సో ఆ రిలేషన్షిప్ ఏరియాలో శాస్త్రీయంగా, అడ్డదిడ్డంగా కాకుండా శాస్త్రీయంగా ఉన్న రిలేషన్షిప్ ఎప్పుడైతే మనం వాతావరణంలో తీసుకొస్తామో అప్పుడు వాళ్ళు ఆ జీవిత ధ్యేయం తెలిసి ఆ జీవిత ధ్యేయం దిశగా వాళ్ళు ప్రయాణించడం వల్ల వాళ్ళ జీవిత ధ్యేయంలో భాగంగా ఎవరైతే ఒక భాగస్వామిని, ఒక సోల్మేట్గా తీసుకొని వస్తారో వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఆ రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మూవ్ ఆన్ అవుతారు. ఒకటి, వాళ్ళకి పర్పస్ తెలియకపోవడం ఒక ముఖ్యమైన కారణము. మేడం ఆన్సర్కి రైట్ ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి జీవిత ధ్యేయం తెలియకపోవడం. ఎప్పుడైతే జీవిత ధ్యేయం తెలిసి సరైన దిశగా వాళ్ళ వాక్లో ప్రయాణిస్తారో అప్పుడు రైట్ పీపుల్ని ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలోకి ఇన్వైట్ చేస్తారు. ఒక రాంగ్ పాత్వేలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎవరున్నా వాళ్ళు బరువుగా అనిపిస్తారు. వాళ్ళు అంతా రాంగ్ ఉంది కాబట్టి చూస్ చేసుకోవడం ఇబ్బంది. నేనే సరిగా లేను, ఇంకొకరిని తీసుకొని వచ్చి నేను ఎలా ఉంటాను అన్న పరిస్థితులు ఉంటారు. వండర్ఫుల్. అందువల్ల పర్పస్ ఆఫ్ లైఫ్ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి. నేనెవరు అనేది కూడా తెలియాలి వాళ్ళకి. నేనెవరు అనేది తెలియాలి పూర్తిగా. నేను అనేది ఎన్ని స్థాయిలో ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ పూర్ణ స్వరూపం నుంచి ఇక్కడ ఈ దిశలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సొల్యూషన్ వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రాబర్ట్ షవార్జ్ ప్రీ బర్త్ ప్లాన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి అవి ఆ ఆడియోస్ అవన్నీ వినిపిస్తూ వచ్చి చనిపోవడానికి మనం ముందే, పుట్టే ముందే ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలి, ఎలాంటి భర్త ఉండాలి, ఎలాంటి స్నేహితులు ఉండాలి, ఎటువంటి ఇండియాలో ఉండి అమెరికా వెళ్ళాలా అని మేజర్ పరిస్థితులు అన్నీ మనం ఎంచుకొనే వస్తాం ఈ భూమి మీదకి. దట్ ఈస్ వాట్ ద సోల్ సైన్స్ సేస్. సో రాబర్ట్ షవార్జ్ ప్రీ బర్త్ ప్లాన్ తాలూకా ఆడియోస్, బుక్స్ కొన్ని చదివినప్పుడు అప్పుడు ఆ ప్రీ బర్త్ ప్లాన్ ఏది ఉందో ధ్యానంలో వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ భర్త ఎవరు వస్తే వాళ్ళు
టక్కున వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వావ్. అక్కడి నుంచి కారణం ఉంటుంది. అలాగే అందరికీ అదే కారణం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ప్లస్ గైడు అంతా కలిపి జీవిత ధ్యేయం మీద కనుక కరెక్ట్గా వర్క్ చేస్తే అప్పుడు వాళ్ళు పార్ట్నర్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఈ దిశగా ఆ రిలేషన్షిప్ విజ్డమ్ కూడా ఇవ్వాలి. ఎస్. ఏ రకంగా ఒక బాండేజ్ అనేది క్రియేట్ అవ్వడానికి కొన్నిసార్లు సహనంతో వేచి ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంతమంది మనతో క్యారీ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎలా ఉన్నా ఇదేది ఉన్నా లేకపోయినా లోపల నుంచి ఒక అవిభాజ్యమైనటువంటి ప్రేమ, అన్కండిషనల్ లవ్ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే నేచర్ ఉండాలి. సో ఈ క్వాలిటీస్ మనం కనుక పిల్లలకు నేర్పగలిగితే అప్పుడు ఎవరితోనైనా వాళ్ళు ఉండగలరు కాబట్టి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఆన్సర్. విన్నారు కదా మేడం గారు, సార్ చెప్పిన అన్ని కూడా పాటిస్తూ మళ్ళీ మీ అనుభవాలు షేర్ చేయాలండి మరి నెక్స్ట్. ఓకే, సో మరొక కాలర్తో మాట్లాడదాం సార్, చివరి కాల్ తీసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం మేడం. సార్ నమస్తే అండి. మీ వాయిస్ చాలా ఇష్టం సార్, బాగా వింటాను మీవి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు మీ పేరు మేడం? నా పేరు రమాదేవి అండి, నేను హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. హనుమాన్ జంక్షన్ నుంచి. అయితే మా బాబుకి కథలు చెప్తే తను బాగా అవుతాడండి. కథలు చెప్తే కథల్లో తన స్పెల్లింగ్స్ నేర్పించినా ఏం నేర్పించినా నేర్చుకుంటాడండి. ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తన స్టడీస్ కొంచెం తన యూకేజీ వరకు నేను అలాగే చెప్పేదాన్నండి. తర్వాత సెకండ్ బాబు డెలివరీ అయ్యేటప్పటికి కొంచెం టైం తక్కువ ఉంటుంది కదా, తను ఇప్పుడు 3rd క్లాస్కి వచ్చాడు. తను అంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవట్లేదు. అలా చెప్తే మళ్ళీ నేర్చుకుంటా అంటున్నాడండి. అది కొంచెం అంటే సబ్జెక్ట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు అది ఈజీ కదా సార్ అలా చెప్పడం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి స్ట్రైట్ గా అడగండి. అంటే ఆ కథలు చెప్పడం అనేది ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, కానీ వాడు చదవాలి. ఎలాగో కథలు చెప్పకుండా ఎలా చదివియాలి చదివియాలి. అదేనండి. చెప్పగలుగుతా, రోజుకి ఒక కథ చెప్పగలుగుతా. అప్పుడు నేను లైక్ స్పెల్లింగ్స్ నేర్పించడానికి కూడా కథ చెప్పేదాన్ని అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకీ మీ అబ్బాయితో ధ్యానం చేపిస్తున్నారా రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు? సారీ సార్, మేమేమి అంటే మా అత్తయ్య గారు చేస్తారు, వింటాం అంతే. లైక్ ఈ ఛానల్లో చాలా నాలెడ్జ్ రిలేటెడ్ ఉంటది కదా, అవును, అందుకని స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాము. అలవాన్ చూస్తున్నారు కానీ అలవాన్ తినట్లేదు మీరు. సత్యదర్శనం ధ్యాన యోగా చూస్తున్నారు. మీకు సొల్యూషన్ మీ అత్తగారి దగ్గరే అంటే ధ్యానంతోనే లైక్ ఉంది. ఇక్కడ బుక్స్ గురించి చాలా డిస్క్రిప్షన్ ఇస్తారు సార్ ఈ ఛానల్స్ లో, అందుకని నేను అట్రాక్ట్ అవుతున్నాను. అవును, ఏమన్నా బుక్స్ చదివి ఓషో బుక్స్ కానీ అట్లా ఇక్కడ చదివి చెప్తారు మనకి, అందుకని బాగుంటుందని వింటానండి. ఓకే మేడం గారు, సార్ మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తున్నారు, విందాం మనం సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీరు స్వాధ్యాయానికి అద్భుతంగా మీరు ట్యూన్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. పిఎంసి ద్వారా మీకు ఎన్నో పుస్తకాలు తెలిసి ఆ పుస్తకాలు చదవడం ద్వారా మీరు కొంత ప్రోగ్రెస్ అవుతున్నారు. అయితే 3 సూత్రాలు మనకి ఉన్నాయి పత్రిజీ అందించినవి: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. సో ఖచ్చితంగా రోజు కళ్ళు మూసుకొని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధ్యానం చేయాలి. తల్లిదండ్రులు ధ్యానం చేస్తే వాళ్ళ మూడో నేత్రం వికసించి పిల్లల గురించి వాళ్ళకి ఎంతో పరిపూర్ణంగా అర్థమవుతుంది. రెండోది, ఇందాక చెప్పినట్టుగా ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తల్లిదండ్రుల్లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాతావరణం అంతా కూడా పాజిటివ్గా మారుతుంది. ధ్యానంతో పాటుగా ఆధ్యాత్మిక పుస్తకాలు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని బుక్స్ గురించి, సోల్ సైన్స్ బుక్స్, అవి చదవడం. అండ్ మూడవది సజ్జన సాంగత్యం. ఇటువంటి పిల్లలతో ఉన్నటువంటి ఇతర తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ చక్కగా పిల్లల్ని పెంచుతూ ఈ పైమాతో అనుసంధానమయ్యి ఏవైతే ఫ్యామిలీస్ ఉన్నాయో అటువంటి ఫ్యామిలీస్తో కలిసి సజ్జన సాంగత్యం చేయడం ద్వారా వాళ్ళ పిల్లల్లో వచ్చే సమస్యలకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకంగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు నేను ఒక డాక్టర్గా ఉన్నప్పుడే ఆ ఎంబీబీఎస్తో మేము చేస్తున్నప్పుడు మూడో నేతంతో క్వశ్చన్ పేపర్లు చూసాను. ఓకే, మీరు ఒక ఎపిసోడ్లో ఉంటుంది. కాబట్టి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లోపల ఉంది మన దగ్గర. నువ్వు స్టోరీ కథ చెప్పడం అనేది మామూలు సాధారణమైన విషయం. ఫర్ లెర్నింగ్ అనేది ఒక చిన్న విషయం అది. అలా కాకుండా పిల్లలు ధ్యానం చేస్తే, తల్లిదండ్రులు ధ్యానం చేస్తే, ధ్యానంతో వాళ్ళు ఆ ఇంటర్నల్ స్పిరిచువల్ పవర్తోనే అద్భుతంగా వాళ్ళు ఆ గ్రాస్పింగ్ కెపాసిటీ అనేది ఎక్స్ట్రాడినరీగా మారుతుంది. ఆ లాంగ్ టర్మ్ మెమరీ అనేది వండర్ఫుల్గా పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, క్రియేటివ్ స్పేస్. వీటి నుంచి చాలా ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు. కాబట్టి ఆ పుస్తకాలు చదువుతున్నారు, చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఒక తల్లిదండ్రులుగా మీ దగ్గర ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటుగా మీరు ధ్యానాన్ని, మరి ఇటువంటి పైమాతో కూడుకున్నటువంటి యాక్టివిటీస్లో ఉన్నటువంటి పిల్లలతో వాళ్ళకి సజ్జన సాంగత్యాన్ని, అటు పేరెంట్స్తోని అలాగే పిల్లలతోని, ఈ 3 చేస్తే వండర్ఫుల్గా
ఇప్పుడు ఫన్ లెర్నింగ్ అనేది ఒక ఏజ్ వరకే, ఆ తర్వాత వాళ్ళే ఓన్గా చదువుకోవాలి, ఓన్గా చదువుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్తో చదవాలి, ఇంట్రెస్ట్తో చదవగలగాలి. అది ఈ ధ్యానం ద్వారా మరి సజ్జన సాంగత్యం ద్వారా ఎస్ ఆటోమేటిక్గా వస్తుంది. అది వండర్ఫుల్ ఆన్సర్ సార్. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులే ఫస్ట్ సాధన చేయాలి అంటున్నారు. అవును. ఇప్పుడు ఎదిగిన పిల్లలకైతే వీళ్ళు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పారు ఇందాక. అవును. వండర్ఫుల్ సార్. విన్నారు కదండి సార్ చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము ప్రారంభించండి, పిల్లల కోసం మనం సాధన చేయాలని చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. చివరగా మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలో, చివరగా మీ మెసేజ్తో పాటు మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చెప్పండి. యా, యువతకి ముఖ్యంగా ఒక యూత్గా నేను ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఎన్నో డౌట్స్, ప్రశ్నలు కానీ, విపరీతంగా వచ్చే ఆలోచనలు కానీ, వాటికి ధ్యానం అనేది అద్భుతంగా నాకు ఒక గైడెన్స్గా ఉంది. ఈరోజు ఎవరైనా నాకు ఈ 30 సంవత్సరాల అనుభవంలో ధ్యానం ఏ రకంగా సహకరిస్తుంది అంటే, ఇట్ గివ్స్ ఎ వండర్ఫుల్ గైడెన్స్ అని చెప్తాను. యూత్కి కావాల్సిందే ఒక గైడెన్స్. యూత్గా వచ్చిన తర్వాత ఎలాంటి కెరీర్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు మనం ఎందుకు పుట్టాము, ఏ మార్గంలో వెళ్తే మనం జీవితం అంతా ఆనందంగా ఉండగలము అన్నటువంటి ఒక విషయాన్ని ధ్యానానికి మించింది మరొకటి లేదు. కాబట్టి ఆ ప్రాపంచిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలను కూడా కంపల్సరీగా వాళ్ళు తీసుకొని సింపుల్ సూత్రం, ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానాలు అన్నటువంటి 5 టాబ్లెట్ల తాలూకు అంశాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని కనుక యూత్ ఒక్క 3 years 5 years ట్రావెల్ చేస్తే ఆ తర్వాత అది ఒక ఇన్బిల్ట్ మెకానిజంగా తయారైపోతుంది. జీవితాంతం వాళ్ళు ఎవరిని చేయి చాటకుండా, ఏ పోములు లేకుండా, తాయితీలు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా అటు శారీరక వికాసం, మానసిక వికాసం, భావ వికాసం, ఆధ్యాత్మిక వికాసం అన్నింటితోని వండర్ఫుల్గా వాళ్ళు ఉండగలుగుతారు. మెయిన్ ఇంటర్నల్ గైడెన్స్ వస్తుంది. ఇంటర్నల్ గైడెన్స్ అనేది అద్భుతంగా వాళ్ళ ధ్యానంతో వాళ్ళు పొందగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా ఇవ్వదలుచుకున్నాను. సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు బేసిక్ మెడిటేషన్ నుంచి వాళ్ళు ఇంకా పూర్తిగా తీసుకోలేకపోతే అప్పుడు మామూలుగా పిఎంసి ఛానల్ చూస్తే చాలు, రెగ్యులర్గా అది చేస్తే చాలు, ఎలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ అయిపోతాయి. అసలు ప్రాబ్లమే కాదు అది చెప్పాలంటే. ఒకవేళ ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరము, ఒక మెంటల్ సపోర్ట్ అవసరం అనుకున్నప్పుడు www.spiritualtablets.com అనే వెబ్సైట్ ఉంది. అదేవిధంగా ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఎన్నో మెడిటేషన్ మ్యూజిక్స్, గైడెన్స్, ఎక్స్పీరియన్సెస్, వేరు లాంగ్వేజ్ల అనుభవాలు, కొన్ని పుస్తకాలు, ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులోనే కాంటాక్ట్ చేయడానికి ఫామ్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు అంటే సజెస్ట్ చేసే జ్ఞాన గుళికలన్నీ ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు ఉన్నాయి సార్? లాంగ్వేజ్లో ఉన్నాయండి ప్లే స్టోర్లో. అయితే ప్రారంభంలో వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ అన్ని కూడా అవసరాన్ని బట్టి వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉంటారు. గైడెన్స్ ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది ఇస్తారు. డెవలపింగ్ కంట్రీస్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ తాలూకా సర్వీస్ అన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో పూర్తిగా ఉచితంగానే ఉన్నాయి. కాబట్టి ఒక పైసా ఖర్చు లేకుండానే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు ఈ సర్వీస్ అన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు ఒక డ్రాప్ ఆఫ్ నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా మనం, ఒక యువత ధ్యానం చేస్తే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. సో యువతగా ధ్యానం చేసినప్పుడు ఎలా ఉన్నారో మనం జీకే సార్ని తెలుసుకున్నాం. మెడికల్ నాలెడ్జ్తో పాటు స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఓవరాల్గా ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటి అంటే, యువత విద్యార్థులు వాళ్ళని వాళ్ళే వెరిఫై చేసుకోవాలి. పోటీతత్వం అనేది మనం చదువులో ఎలా పడుతున్నారో మీ మెంటల్ హెల్త్లో పోటీ పడండి. వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, తొందరగా నేను రిగెయిన్ అవుతున్నానా లేదా, టైం పడుతుంది అంటే ఎలా. ఒకవేళ మీరు ఎవరో అనుభవాలు చెప్తున్నప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూ నాకు ఇలా వచ్చింది, నేను ఇలా బయటపడ్డానని మీ చెవిలో వచ్చింది అంటే మీరు వెరిఫై చేసుకొని దాన్ని జ్ఞానంగా తీసుకొని వెంటనే మీరు అది సాధన చేయడమో ఒక గైడెన్స్ తీసుకోవడమో అనేది చేస్తూ ఉండాలి. దానికి ధ్యాన యువ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. ఇందులో కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ పెట్టినా, కామెంట్ బాక్స్లో మీరు ఏది మెన్షన్ చేసినా మీకు సమాధానాలు ఇవ్వడానికే ధ్యాన యువ ఉంది. సో సార్ చెప్పినట్టు స్పిరిచువల్ టాబ్లెట్స్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు, ప్లే స్టోర్లోకి వెళ్ళొచ్చు, వారితో కాంటాక్ట్ అవ్వచ్చు. నిరంతరం ధ్యాన యువ చూస్తూ ఎంతోమంది ట్రైనర్లతో, ధ్యాన యువతతో కూడా మనం మాట్లాడుతూ ఉందాం. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇవాళ ఓవరాల్గా పేరెంట్స్కి కూడా సజెషన్ ఇచ్చారు. పిల్లల కోసం తల్లిదండ్రులే ఆధ్యాత్మికంగా ఎదగాలి. ప్లస్ ఇంట్లో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఆ సఫరింగ్ వాళ్ళది కాదు, మనది, సఫర్ అయ్యే వాళ్ళు. కాబట్టి మనం సాధన చేస్తూ ఆ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఓవరాల్గా ధ్యానం చేసే ప్రతి ఒక్కరం ఇంట్లో అందరికీ ఫెసిలిటేటర్గా ఉండాలనేది నేను నేర్చుకున్నాను సార్ ద్వారా ఇవాళ.
కాబట్టి వాళ్ళందరూ ఇవి ఆచరిస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.